ఈ మాట గమనించండి. దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ. ఒక్కరోజు కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. ఈరోజు మనకి ఎన్ని అవరోధాలు అంటే ఫ్రెయిలిటీస్, ఇన్ఫర్మిటీస్, ఫ్రెయిలిటీస్, మన శరీరం యొక్క బలహీనతలు మనకి ఈరోజు ప్రధానమైన అవరోధాలు. దేవుని మందిరం రావాలంటే బ్యాక్ పెయిన్ బ్రదర్, చలి, కరెక్ట్ చెప్పారు, ఎక్సలెంట్ ఆన్సర్, కరెక్ట్. ప్రస్తుతము చలి పులి, పొద్దున లేచినట్టు చల్లగా ఉంది బ్రదర్, ఇంక ముడుక్కొని పడుకోవాలని ఉంది. అందులో బ్రదర్ బయటంతా వైరల్ ఫీవర్స్, అందరు తగ్గుతున్నారు, మా ఇంట్లో అందరూ తగ్గుతున్నారు. కాబట్టి ఇది భావ్యం కాదు. ఎందుకంటే మేమొచ్చి వేరే వాళ్ళకి, అబ్బా అంత కన్సర్న్ నిజంగా, మేమొచ్చి వేరే వాళ్ళకి జలుబు దగ్గులు అంటిస్తే బాగుండదని ఈరోజు మందిరానికి సెలవు. తర్వాత ఇక మీకు సెలవు అనాల, కానీ ప్రభు కృపగలవాడాలి అనలేదులేండి. చాలాసార్లు మనం చెప్పే సాకులు ఏంటంటే శరీర బలహీనతలు, అనారోగ్యము, దగ్గుదమ్ములు, జలుబు, చలి, ఇంకా ఎట్లాంటి కారణాలు ఎట్లాంటి కారణాలు మనం చెప్తామండి దేవుని సేవ విషయంలో, దేవుని పరిచయ విషయంలో, దేవుని ఆరాధించే క్రమంలో, దేవుని కొరకు సాక్షి ఉండే క్రమంలో, దేవుని మందిరానికి వచ్చే క్రమంలో. వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ వి బ్రింగ్ ఇన్? అదే ఎక్స్క్యూజులు ఆఫీస్కి చెప్తావా? బ్యాక్ పెయిన్ వచ్చింది కాబట్టి లీవ్ పెడతా అంటే ఉద్యోగం పీకి పక్కన పడేస్తాడు. అప్పుడు బ్యాక్ పెయిన్ ఉంటే 2 టాబ్లెట్లను వేసుకొని, పెయిన్ కిల్లర్లు వేసుకొని, ఏదో కొట్టుకొని పోతావు. ఎందుకు పోతావు? శాలరీ కట్ అవుతుంది. దేవుని దర్శనం అంటే ఎందుకులే, దేవుని దర్శనం ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత, హౌ డస్ ఇట్ మ్యాటర్? ఆయన మళ్ళీ దాని నుంచి మళ్ళీ ఏ మాట చెప్తాను తెలుసా? ప్రభువు కృపగలవాడు. ఆమె పేరే చెప్తాం ఏమని, నా పేరేంటి? ప్రభు కృప. ప్రభు కృప ఎప్పుడు వస్తుంది? నేను పోకపోయినా వస్తుంది. ప్రభు కృప నేను తినకపోయినా నాకు ఆహారం పడుతుంది. ప్రభు కృప నేను శ్వాస పీల్చుకోకపోయినా గాలి లోపలికి వస్తుంది. ఎట్లొస్తుంది? ఈరోజు frailties have been a big hindrance for our ministry, for our standing for the Lord, for worshiping God, for coming to the house of God. దేవుని మందిరం రావాలంటే ఎన్ని అవరోధాలండి, ఎన్ని అవరోధాలు.